జై గురుదత్త, జై కాళి. నేను మీ నరసింహదత్త స్వామి, దత్తశక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ దత్తశక్తి జ్యోతిష్యాలయం కరీంనగర్. నేటి పంచాంగం చూద్దాం. స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షము, శుక్రవారం, తేదీ 13/6/2025. అదేవిధంగా తిథి సూర్యోదయకాల తిథి కృష్ణ విధియ. కృష్ణ విధియ ఈరోజు 3:20 PM వరకు, తదుపరి తదియ. నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈరోజు 11:12 PM వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. రాశి ధనస్సు రాశి. వర్జము ఈరోజు 8:07 AM నుండి 9:49 AM వరకు. అదేవిధంగా దుర్ముహూర్తము 8:15 AM నుండి 9:08 AM వరకు, మరియు 12:40 PM నుండి 1:32 PM వరకు. రాహుకాలము 10:34 AM నుండి 12:13 PM వరకు. అమృత గడియలు ఈరోజు 6:17 PM నుండి 7:59 PM వరకు అమృత గడియలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈరోజు యోగము శుక్లయోగం ఈరోజు 1:47 వరకు PM వరకు. తర్వాత బ్రహ్మయోగం. కరణం తైతుల కరణం ఈరోజు 2:50 AM వరకు, తదుపరి గిరిజాకరణం. మరి నక్షత్రము పాదాల వారీగా పూర్వాషాఢ 1వ పాదం ఈరోజు 4:21 AM వరకు, పూర్వాషాఢ 2వ పాదము ఈరోజు 10:43 AM వరకు, పూర్వాషాఢ 3వ పాదం ఈరోజు 5:03 PM వరకు, పూర్వాషాఢ 4వ పాదం ఈరోజు 11:22 PM వరకు. సూర్యరాశి వృషభ రాశి, అంటే సూర్యుడు ఉన్నటువంటి రాశి. అశుభ సమయములు గులిక కాలము 7:15 AM నుండి 8:55 AM వరకు. యమగండ కాలము 3:31 PM నుండి 5:11 PM వరకు. సూర్యచంద్రుల ఉదయాస్తమములు సూర్యోదయము 5:36 AM, సూర్యాస్తమము సాయంత్రం 6:50 PM. చంద్రోదయము ఉదయం 8:51, చంద్రోదయము 8:51 PM సాయంత్రము, చంద్రాస్తమం 7:02 AM. దిన ప్రమాణం 13:13, అభిజిత్ సమయము 12:13 మధ్యాహ్నము. రాత్రి ప్రమాణము 10:46 మాత్రమే. పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం, భూమి శుభము. ఈరోజు హోమాహుతి, కుజ, శివవాసము, సభాస్థలము అశుభము. ప్రయాణాదులకు దిశశూల పడమర దిశ. శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా శర్కర తిని ఇంటి నుంచి బయలుదేరండి. ఇది ఏ దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎక్కువ రోజులు ఉండేటువంటి ప్రయాణాలకు మాత్రమే. మరి రోజువారి ఉద్యోగరీత్యా అవసరాల రీత్యా తిరిగేటువంటి వారికి ఎలాంటి అవసరం చూసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శుభ సమయములు. ఇక్కడ మనకు శుభ సమయములు చూసినట్టయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము 4:10 నుండి 4:53 వరకు. అదేవిధంగా విజయ ముహూర్తము 2:25 PM నుండి 3:18 PM వరకు. అభిజిత్ కాలము 11:47 నుండి AM నుండి 12:40 PM వరకు. గోధూలి ముహూర్తము 5:30 PM నుండి 5:42 PM వరకు. అదేవిధంగా ఈరోజు మనకు తారాబలం అనేటువంటిది, చంద్రాబలం అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇది ఈరోజు తారాబలం చంద్రబలం చూసినట్టయితే 11:22 PM అంటే రాత్రి వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం, అంటే తారాబలం చూసే పద్ధతి మన నక్షత్రము నుండి
ఆ రోజు నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజు వరకు లెక్క కట్టుకునే సాంప్రదాయం అందరికి తెలిసే ఉంటుంది. అలా లెక్కేసే ఈ పద్ధతి ఉంటుంది. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి ఇది జన్మతార అంటే 1వ తార అవుతుంది కనుక దీనికి ఇది మంచిది కాదని చెప్పడం జరిగింది. దీనికి సూర్యుడు అధిపతి కనుక మనసు మీద ప్రభావం చూపిస్తుంది, తద్వారా సమస్యలు సృష్టించబడతాయి. 3వ పాదం అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా పని లేక శుభకార్యం చేయవలసి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఆకుకూరలు దానం చేయడం వలన దాని దోషం పోతుందని శాస్త్రవచనం. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ వారికి పరమిత్ర తార. మరి పరమిత్ర తార అంటే పేరులోనే ఉన్నది చాలా మంచి అనుకూలమైనటువంటిది. ఇది శుభప్రదమైనటువంటి తారాబలము, సౌకర్యం మరి ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకత పెంపొందించడము, ఊహించని శుభ ఫలితాలను ఇస్తుంది. మరి మృగశిర, చిత్త, ధనిష్ట వారికి నైదన తార అవుతుంది కనుక ఇది మంచిది కాదు, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఏ శుభకార్యానికైనా అనుకూలము కాదు. ఆర్థిక నష్టము మరియు తగాదాలు, భయము సృష్టిస్తుంది. అనవసరపు ఖర్చు, కష్టము ఉంటాయి. మరి నైదన తార ఉన్న రోజు తప్పని పరిస్థితులలో ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు నువ్వులతో కూడినటువంటి బంగారాన్ని దానంగా ఇవ్వాలని శాస్త్రవచనం. అదేవిధంగా మనకు ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి సాధన తార కనుక ఇది శుభప్రదమైనదే. అన్ని రకముల పనులు చేయవచ్చును, కార్యసిద్ధిని కూడా పొందుతారు. మరి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారికి ప్రత్యేక తార కనుక ఇది కూడా మంచిది కాదు. 4వ పాదం పూర్తిగా మంచిది కాదు. ప్రమాదాలు జరగడం మరియు మీ వ్యాపార ఒప్పందాల్లో మరి వృత్తిలో నష్టాలను ఇస్తుంది. ప్రత్యేక తార ఉన్నటువంటి రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా శుభకార్యం చేయవలసి వస్తే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఉప్పును దానంగా ఇవ్వాలని శాస్త్రవచనం. అదేవిధంగా పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర వారికి క్షేమతార కనుక శుభప్రదమైనది. ప్రయాణాదులకు, చికిత్సకు మంచిది. ఇది క్షేమకరం. మరి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి ఇది విపత్తార కనుక ఇది మంచిది కాదు. దీనికి రాహు అధిపతి ఉన్నాడు కనుక విభేదాలను ఇస్తుంది. ప్రారంభించిన పని పూర్తి కాదు. విపత్తార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా పని లేదా శుభకార్యం సంకల్పించినప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు బెల్లము దానము చేయాలని శాస్త్రవచనం. మరి అశ్విని, మఖ, మూలవారికి సంపత్తార కనుక ఇది శుభప్రదమైనటువంటిది. ఆర్థిక వ్యవహారాలకు, వ్యాపార లావాదేవీలకు మంచిది. దీనికి బుధుడు అధిపతి కనుక కార్యానుకూలత ఉంటుంది అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క తారాబలం అనేటువంటిది ఉన్నది. ఈ తారాబలాన్ని చూసుకొని వారి నక్షత్రం నుండి ఈ రోజు నక్షత్రం వరకు లెక్క కట్టుకున్నట్టయితే ఈ తారాబలాలు వస్తాయి. దాని ప్రకారం కార్యక్రమాలు చేసుకోవాల్సి తెలియజేస్తూ మరి చంద్రబలం కూడా మేషం, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు మరియు కుంభమీన రాశులకు చంద్రబలం కూడా ఉంది. మరి వృషభ రాశికి అష్టమ చంద్రుడు, కన్యరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మరి మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు. చంద్రుడు 4వ ఇంటిలో, 8వ ఇంటిలో మరి 12వ ఇంటిలో సంచరిస్తున్నప్పుడు శుభకార్యములు చేయడము, దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు కనుక ఈ 3 రాశుల వారు ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ దూరంగా ఉండండి. గాతవారం ఈరోజు వృశ్చిక, ధనస్సు, మీనరాశుల వారి గాతవారం కనుక గాతవారము రోజున ఎలాంటి నూతన కార్యక్రమాలు కానీ దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ యొక్క పంచాంగం అనేటువంటి నేటి పంచాంగం రోజువారీ పంచాంగాన్ని అందజేస్తున్నాము. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన దత్త శక్తిపీఠం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియజేస్తూ జై గురుదత్త, జై కాళీ.